అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణపై జలఖడ్గం పోలవరం ముప్పు గోడుపై ఈ యొక్క విస్తృతమైనటువంటి సమావేశం ఏర్పాటు మరి ఎమ్మెల్సీ కవిత గారు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భద్రాచలంని ఆనుకున్నటువంటి ఏవైతే మండలాలు ఉన్నాయో, పూర్వం భద్రాచలం డివిజన్లో ఉన్నటువంటి 7 మండలాలు 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత ఆనాడు పోలవరం ముప్పులో ఉన్నాయని చెప్పి మరి ఆ నవ్యాంధ్రప్రదేశ్లో భాగంగా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా మరి ఈ యొక్క ముప్పు మండలాలన్నింటినీ కూడా 7 మండలాలను కూడా తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ప్రజలకి ఏమీ తెలియకుండా చేశారు. మరి నాటి నుండి నేటి వరకు ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మరి ఈ 5 గ్రామ పంచాయతీల్లో కానీ లేకపోతే 7 మండలాల్లో కానీ అభివృద్ధి కుంటుపడింది. అదేవిధంగా పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలో కానీ అలసత్వం, అదేవిధంగా మెరుగైన పునరావాసం వారికి కల్పించడం లేదనేటువంటిది మాట వాస్తవం. తెలంగాణలో ఉండాలనేటువంటి కాంక్ష కేవలం 5 గ్రామ పంచాయతీలోనే కాదు, ముప్పు మండలాల్లో కూడా ఈరోజు వారు అనుకుంటా ఉన్నారంటే అక్కడ నిర్వాసితులు ఈ 10 ఏళ్ల పాలన ఎట్లా ఉన్నదో అక్కడ ఆంధ్ర ప్రాంతంలో అర్థం చేసుకోవచ్చు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, మేమంతా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ అంశాలుగా స్థానికత, విద్యా విషయంలో స్థానికత అంశం కావచ్చు, ముఖ్యంగా మౌలిక వసతుల సదుపాయాలు అందుబాటులో లేకపోవడం కావచ్చు, అదేవిధంగా సరిహద్దు సమస్య కావచ్చు, ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా పరిగణించినటువంటి ఈ యొక్క సీతారామచంద్ర స్వామి దేవస్థానం నేడు శోభాయుతంగా లేకుండా ఎంతో విధంగా అభివృద్ధి చెందకుండా ఉంది. ఈ యొక్క పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందాలంటే, ఈ భద్రాచలం యొక్క అస్తిత్వం ఉండాలంటే 5 గ్రామ పంచాయతీలు తిరిగి తెలంగాణలో కలపాలి. ముఖ్యంగా ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే ల్యాండ్ బ్యాంక్ ఖచ్చితంగా అవసరం. ఆ యొక్క రెవెన్యూ భూమి అంతా కూడా ఈ యొక్క 5 గ్రామ పంచాయతీలో ఉంది. చెత్త వేసుకోవడానికి కూడా భద్రాచలంలో జాగలేదంటే నిజంగా శోచనీయం. అదేవిధంగా 800 ఎకరాలు సుమారు భద్రాచలం ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాల్లో పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉంది. ఈ యొక్క 10 సంవత్సరాల్లో ఈ రాములవారి భూములు ఏవైతే ఉన్నాయో దేవస్థానం భూములు ఆక్రమణలకు గురైన మాట వాస్తవం. కాబట్టి వీటిని అక్కడ దేవస్థానం వారు కాపాడుతున్నప్పటికీ, ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఈ 5 గ్రామ పంచాయతీలు కలిపితే చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. ఇక్కడ గుండాల కానీ, అదేవిధంగా ఇక్కడ ఎటపాక ఏదైతే మనకి ఇదంతా ఈ యొక్క 5 గ్రామ పంచాయతీల్లో కూడా చారిత్రక ప్రాశస్త్యం ఉంది. భద్రాచలం రాములవారి కేంద్రంగా ఈ చారిత్రక ప్రాశస్త్యం, ఎందుకంటే రాములవారు నడయాడిన నేల భద్రాచలం చుట్టుపక్కలంతా కూడా. అదేవిధంగా కోతవేడు దూరంలో ఉన్నటువంటి శ్రీరామగిరి, ఇవన్నీ కూడా చారిత్రకంగా ఈ యొక్క స్థలం, గిరిజన ప్రాంతం, అదేవిధంగా సంస్కృతి, వారి యొక్క వనరులు ఇవన్నీ కూడా ఈ పోలవరం ముప్పులో మునిగిపోతున్నాయి. కాబట్టి పోలవరం ముప్పుని పోలవరం యొక్క ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలి. ఇంకా కూడా 41.15 కాంటూర్లో కేవలం 32 విలేజ్లే ఉన్నాయని అంటున్నారు. కేవలం చాలా విలేజ్లు చేర్చాలి. కానీ ఇక్కడ అసంతృప్తిగా నిర్వాసితులు కూడా ఉన్నారన్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు గమనించాలి. ముఖ్యంగా 5 గ్రామ పంచాయతీల విషయాన్ని రేపు 25వ తారీఖు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకువెళ్ళి నాడు కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టోలోనే కాకుండా ప్రధాన మేనిఫెస్టోలో కూడా 5 గ్రామ పంచాయతీలు కలపాలని ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మాకు వాగ్దానం చేయడం జరిగింది. ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకొని జై తెలంగాణ.